అసెంబ్లీ నియోజకవర్గ లోక్సత్తా పార్టీ అభ్యర్థి రవిమార్తి గారికి ముందుగా నా నమస్కారం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి గాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. తుది సమరమే తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు. కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి యుద్ధానికి జంకడెప్పుడు యోధుడు. అనునయులే ఎదురించిన సహచరులే వారించిన ధర్మానికి భక్తుడెప్పుడు ధీరుడు. తలవంచని స్వభావాలు రాజసమే యానవాలు ఒడిదుడుకులకెదిరేగే తత్వము. అలువెరుగని సాహసాల ఎగిరైక బావుటాలు నలుదిక్కుల చాటు ఆధిపత్యము. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతి కాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. తుది సమరమే నమస్కారం సార్. ముందుగా వైటీవీ ప్రేక్షకులకు మీ పరిచయ కార్యక్రమాన్ని వివరించండి సార్. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల్ని ప్రజలకు చేరువ చేస్తున్నటువంటి వైటీవీకి వారు నిర్వహిస్తున్నటువంటి ప్రజల మనిషి కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను దాదాపు నా 30 సంవత్సరాల కాలం రాజకీయాల్లో గడిపాను. నా 10వ తరగతి పూర్తయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ ప్రజా ఉద్యమాలతోనూ రాజకీయ పార్టీలతోనూ పనిచేస్తూ ఉన్నాను. నేను పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా నా యవ్వనం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం వివిధ ఉద్యమాలతో పనిచేయడంతో ముడిపడింది. నేను తెనాలిలో డిగ్రీ చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లింగ్విస్టిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అలాగే నా భార్య డాక్టర్ ఆనందవాణి, నాకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు జనరల్ మెడిసిన్ పూర్తయ్యి అపోలో మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అలాగే మా చిన్నబ్బాయి మద్రాసు ఐఐటి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు నువోసాల్ అనేటువంటి ఒక సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లను నిర్మించే కంపెనీకి సిఇఓగా ఉన్నాడు. ఖమ్మంలో గత దాదాపు 20 సంవత్సరాలుగా నేను వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నాను. ఖమ్మంలో ఏ సాంస్కృతికంగా అయినా, విద్యాపరంగా అయినా, వైద్యపరంగా అయినా ఏ అభివృద్ధి జరిగినా దానిలో నా చేయి ఉంది. ఖమ్మంలో మొట్టమొదటి సిటీ స్కాన్ సెంటర్ని నేను 1917లో డాక్టర్ హరీష్ గారు ఇతర
డాక్టర్ మిత్రులతో కలిసి నెలకొల్పడం జరిగింది. ఆ రోజున సిటీ స్కాన్ సౌకర్యం ఖమ్మంలో లేకపోవటం మూలంగా హైదరాబాద్కి వెళ్ళి సిటీ స్కాన్ దాదాపు అప్పుడు 5,000 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. ప్రయాణ ఖర్చులు, శ్రమ ఇదంతా లేకుండా ఖమ్మం ప్రజలకి సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చి ఆ రోజుల్లోనే కేవలం 1,500 రూపాయలకు మాత్రమే సిటీ స్కాన్ చేశాం. ఆ తర్వాత క్యూర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ని నెలకొల్పడం జరిగింది. దాదాపు 34 మంది డాక్టర్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులు కూడా కలుపుకొని ఒక పెద్ద ఎమర్జెన్సీ హాస్పిటల్ని మొట్టమొదటిసారి మన ఖమ్మంకి అందించడం జరిగింది. అలాగే మన ఖమ్మంలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా కవులు, కళాకారులతో కలిసైనా అనేక కార్యక్రమాలను నేను నిర్వహించాను. యుద్ధము శాంతి లాంటి సాంస్కృతిక బ్యాలేల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ అనేక మంది కవులు, మిత్రులు కూడా నా విజయం కోసం పనిచేస్తున్నారు. ఇది సంక్షిప్తంగా నా పరిచయం. నేను హార్వెస్ట్ స్కూల్కి కరెస్పాండెంట్గా ఉన్నాను. ఒత్తిడి లేని, శిక్షలు లేని చదువుకి చిరునామా హార్వెస్ట్ స్కూల్. విద్యారంగంతోనే వైద్య రంగంతో ముడిపడిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అసలు మీ లక్ష్యం ఏంటి? నేను ఇందాకే చెప్పినట్లు నా 10వ తరగతి పూర్తయిన వెంటనే నేను అప్పుడు శ్రీకాకుళం ఉద్యమానికి డిఫెన్స్ కమిటీ నిధులు వసూలు చేస్తున్నటువంటి తరిమెల నాగిరెడ్డి గారితో కలిసి ఆ నిధుల వసూళ్ల కార్యక్రమానికి తిరగటం జరిగింది. అలాగే ఆ తర్వాతి కాలంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత కూడా డిఎస్ఓ అనేటువంటి విద్యార్థి సంఘానికి నాయకుడిగా పనిచేశారు. అట్లాగే నల్గొండ జిల్లాలో రామన్నపేట తాలూకాలో అక్కడి రైతులకి నీళ్ల సమస్య, కరెంటు సమస్యల మీద వాళ్ళతో కలిసి పనిచేశారు. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడి శ్రీశైలం ప్రాజెక్టు కింద మునిగిపోయినటువంటి గ్రామాల ప్రజలు ఆకలి చావులతో చనిపోతున్న సందర్భంగా అక్కడ నేను కొంతమంది మిత్రులు కలిసి వాళ్ళకి రిహాబిలియేషన్ గాను, అట్లాగే వాళ్ళకి ఆ నష్టపరిహారం సంపాదించేటువంటి కార్యక్రమానికి కూడా చాలా కృషి చేయడం జరిగింది. అలాగే అంతేకాకుండా హైదరాబాదులో విద్యార్థి ఉద్యమాలకి, అట్లాగే అనేక కార్మిక ఉద్యమాలతో కూడా నేను కలిసి పనిచేయటం జరిగింది. దాదాపు 1990లో విరసం ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేజీ సత్యమూర్తి గారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఆయనతో కలిసి ఎదురీతి పత్రికను నడపడం జరిగింది. అలాగే 95 నుంచి ఖమ్మంలో దాదాపు 2006 వరకు దాదాపు ఒక దశాబ్దం పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లోనూ ఇతర ఇన్స్టిట్యూట్లు నెలకొల్పడంలోనూ కృషి చేయడం జరిగింది. 2006లో లోక్సత్తా పార్టీ ఒక పార్టీగా ఆవిర్భవించే నాటికి దాని వ్యవస్థాపక సభ్యుడిగా లోక్సత్తా పార్టీలో చేరటం, మొట్టమొదటి జిల్లా అధ్యక్షుడిగా, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా లోక్సత్తా పార్టీతో పనిచేయటం జరిగింది. అలాగే తర్వాత కాలంలో లోక్సత్తా పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇది నా రాజకీయ నేపథ్యం. ఈ క్రమంలో ఖమ్మం పట్టణంలో లోక్సత్తా పార్టీ తరపున ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను నిలబడమని పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశాల ప్రకారం ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రస్తుతం ఖమ్మంలో అవసరమైనటువంటి సమస్యల్ని గుర్తించడం, అలాగే లోక్సత్తా పార్టీ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా నిరంతరం కృషి చేస్తున్నాను. ప్రజలందరికీ కూడా ప్రతిరోజు కలిసి ఈ అవినీతిని నిర్మూలించడానికి, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల కోసం, అలాగే మద్యం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు, అలాగే విద్య, వైద్యం, ఉపాధి కల్పనలకు సంబంధించినటువంటి విషయాల్లో లోక్సత్తా పార్టీ విధానాల్ని ప్రజలకు వివరిస్తున్నాం. ఇది నా రాజకీయ నేపథ్యం. అసలు మీకు రాజకీయాల్లో రావడానికి ప్రధాన స్ఫూర్తి ఎవరు? అంటే నేను దాదాపు చెప్పాను కదా, 10వ తరగతి అవగానే రాజకీయాల్లోకి వచ్చాను. దీనికి కారణం ఏంటంటే నాకు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి మా అక్కయ్య. తను
తెనాలిలో లెక్చరర్గా పనిచేసేది. తర్వాత కాలంలో కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సుప్రసిద్ధ రచయిత్రిగా ఓల్గా పేరుతో పరిచయం. తను విరసంలోను అలాగే తర్వాతి కాలంలో జనసాహితిలోను పనిచేసింది. ఆ కాలంలో మా ఇంటికి శ్రీశ్రీ దగ్గర నుంచి అనేక మంది కవులు వచ్చేవాళ్ళు. వాళ్ళతో కలిగినటువంటి సాంగత్యం వల్ల, సన్నిహితత్వం వల్ల నేను రాజకీయాలు బలంగా ప్రజల్ని మార్చడానికి, ప్రజలకు సేవ చేయటానికి ఒక అత్యుత్తమమైనటువంటి సాధనంగా ఎంచుకొని రాజకీయాలతో పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఇన్ని ప్రధాన పార్టీలు ఉండగా ఒక లోక్సత్తతో కలిసి పనిచేయడానికి గల ప్రధాన కారణం ఇవాళ ఉన్నటువంటి లోక్సత్తా పార్టీ చెప్తున్నదే, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలకి సమస్యల్ని సృష్టిస్తున్నాయి. అవి ప్రజల సమస్యల్ని పరిష్కరించడం లేదు. ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించగలిగినటువంటి పార్టీగా లోక్సత్తా పార్టీ ఉన్నది. లోక్సత్తా పార్టీ ఎజెండా, లోక్సత్తా పార్టీ యొక్క సిద్ధాంతం నచ్చటం మూలంగానే నేను లోక్సత్తాలో చేరి పనిచేయటం జరుగుతుంది. ఇప్పుడు అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ప్రజలు విసిగి వేసారిపోయారు. మీ పార్టీ చేస్తుందని నమ్మకం ఏంటి? అంటే అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా కూడా నేను చెడు చేస్తాను అని ప్రజలకు చెప్పను. కానీ అది అవలంబిస్తున్నటువంటి విధానాలు, చేస్తున్నటువంటి పని మూలంగా అది మంచిదో చెడ్డదో ప్రజలు తేల్చుకోవాల్సి ఉంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణతో మీకు ఈ విషయాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మన రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంటే 294 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా ఈ రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్కి ఏమి చేస్తే అక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతారు, తెలంగాణకి ఏం చేస్తే తెలంగాణ ప్రజలు మరింతగా ముందుకు వెళ్తారు అనే అంశాల మీద ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. అలా ఇరు ప్రాంతాలకి కూడా ప్రయోజనం కలిగించేటువంటి విషయాల్ని అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒకళ్ళు మాత్రమే. అలాగే స్వయంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తరపున జయరాం రమేష్ గారు కానీ, ప్రతిపక్షం తరపున అరుణ్ జైట్లీ గారు కానీ, జేపీ గారు చేసినటువంటి సూచనలు చాలా విలువైనవని, ఈ తీసుకురాబోతున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో, చట్టంలో ఆ సూచనలు, సలహాలు అన్నీ కూడా మేము తీసుకుంటామని చెప్పారు. ఇవాళ వచ్చినటువంటి దానిలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా జేపీ గారు స్వయంగా సూచించినటువంటి ప్రతిపాదనలే, లోక్సత్తా పార్టీ చేసినటువంటి సూచనలే. అందుకోసమే లోక్సత్తా పార్టీ ప్రజల సమస్యల్ని పరిష్కరించే పార్టీ, ప్రజలకి సమస్యల్ని సృష్టించే పార్టీ కాదని చెప్పి మేము చెప్పగలుగుతాం. సమాజంలో మార్పు రావాలంటే రాజకీయ వ్యవస్థలో రావాలా, ప్రజల్లో రావాలా? నిజానికి ఇది విత్తు ముందా చెట్టు ముందా లాంటి ప్రశ్న. రాజకీయాలలో మార్పు తీసుకురావాలి, తద్వారా వ్యక్తుల్లో మార్పు వస్తుంది. వ్యక్తుల్లో మార్పు తిరిగి సమాజాన్ని మారుస్తుంది. ఇది అట్లా ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ ఉండేటువంటి విషయాలు. వ్యవస్థ, సమాజం మారటం అనేటువంటిది, ఉదాహరణ ప్రజాస్వామిక దేశాల్లో వ్యవస్థలన్నీ కూడా ఈ ఓటు వేయటం మీద ఆధారపడి ఉంటాయి. మీకు ఒక ఉదాహరణతో దాన్ని వివరిస్తాను. ఇవాళ మన ఎన్నికల వ్యవస్థ అభ్యర్థుల్లో ఎవరికైనా ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలిచే అవకాశం. మీకు 1,00,000 ఓట్లు వచ్చినా నాకు 1,01 ఓటు వస్తే నేను గెలుస్తాను. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఆ 5 ఓట్లు, 1 ఓటు, 500 ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికో, ఓట్లు కొనుగోలు చేయడానికో ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత మరి ఖర్చు పెట్టినటువంటి డబ్బును తిరిగి సంపాదించుకోకుండా సాధ్యంగా ఫలితంగా ప్రజాధనం లూటీ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో 10 కోట్లు ఖర్చు పెట్టి, వచ్చే ఎలక్షన్లో ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చి, ఈ 5 ఏళ్లలో ఆ 25 కోట్లు దానికి జతగా ఇంకో 25 కోట్లు నేను సంపాదించుకోకపోతే ఈ రాజకీయాల్లో మనుగడ లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తులకు వచ్చిన తర్వాత వ్యక్తులు ఆ డబ్బుని ప్రజాధనం నుంచి లూటీ చేస్తారు. ఎలాగూ వీళ్ళందరూ కూడా మన డబ్బులు తినేస్తున్నారు కాబట్టి 500-1000 రూపాయలు ఇచ్చిన కాడికి దక్కించుకుందామనే ధోరణికి వ్యక్తులు వెళతారు. దానికి అవకాశం లేని వ్యవస్థను ఒకదాన్ని కనుక రూపొందిస్తే, ఉదాహరణకి ప్రపంచంలోని 80% దేశాలు
ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అంటే దామాషా ఎన్నికల వ్యవస్థలో ఉన్నాయి. ఓకే. అలాంటి వ్యవస్థ కనుక తీసుకొస్తే నేను తెచ్చుకునే ఓట్ల మూలంగానే నేను గెలవను అనేటువంటి అభిప్రాయం అభ్యర్థులకు వచ్చినప్పుడు అభ్యర్థులు సహజంగానే డబ్బు ఖర్చు పెట్టారు. అలాగే నేను వేసే ఓటు వేస్ట్ కాదు, గెలిచే అభ్యర్థికే కాదు, నేను ఎవరికి ఓటు వేసినా ఈ ఓటుకు విలువ ఉన్నది, నా ఓటు ద్వారా ఎక్కడో అక్కడ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారు అనేటువంటి అభిప్రాయం కనుక ఓటర్లకు కలిగితే వాళ్ళు స్వేచ్ఛగా ఓటుని వేసుకుంటారు. కాబట్టి అట్లా వ్యవస్థలో ఒక మార్పు తీసుకొస్తే దాని ప్రభావం పార్టీల మీద ప్రజల మీద ఉంటుంది. వాళ్ళు మారుతారు. వాళ్ళు మారితే మరింత మెరుగైనటువంటి వ్యవస్థ కోసం మళ్ళీ ఆలోచించవచ్చు. కానీ అలా జరుగుతూ పోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బే ప్రధానంగా వ్యవహరిస్తుంది. నేను చెప్పింది అదే కదా, ఆ డబ్బే ప్రధానమయ్యేటువంటి వ్యవస్థని మార్చాలి. దామాషా ఎన్నికల పద్ధతిని తీసుకొస్తే అది సాధ్యం. దానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్లో అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నిబంధన వాళ్ళు చేసుకునే మార్పులు మాత్రమే సరిపోతాయి. దానికి ప్రధానమైనటువంటి అధికార పక్షాలు ప్రతిపక్షాలు సహకరిస్తే ఆ రకమైనటువంటి వ్యవస్థను తీసుకురావచ్చు. ఇది లోక్సత్తా పార్టీ నమ్ముతున్నది, దాన్ని గట్టిగా చెప్తున్నది, దానికోసం కృషి చేస్తుంది, త్వరలో దాన్ని సాధిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఏ మేనిఫెస్టోతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? లోక్సత్తా పార్టీ గత వారంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక 12 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసింది. దానిలో లోక్సత్తా పార్టీ బలంగా నమ్ముతున్న అంశం ఏంటంటే, ఒకటి అవినీతి నిర్మూలన. అదే గత శాసనసభలోనే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అవినీతి వ్యతిరేక చట్టాన్ని ఒకదాన్ని రూపొందించి అసెంబ్లీలో ప్రతిపాదించారు, సబ్మిట్ చేశారు. దాన్ని గురించినటువంటి ఒక్క చర్చ, ఒక్క మాట కూడా దాని మీద ఏ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, దాన్ని తీసుకొద్దామని ప్రయత్నం చేయలేదు. కానీ నిజానికి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైనా, రాజకీయ నాయకులైనా అధికారులైనా ఇంకొకళ్ళైనా, వాళ్ళని త్వరితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని, ఉదాహరణకి ఫలానా చోట అవినీతి జరిగిందంటే వెంటనే వాళ్ళని పట్టుకొని ప్రత్యేక కోర్టులు దానికోసం ఏర్పాటు చేసి, అవినీతి వ్యతిరేక కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లాగా వాటిల్లో ఒక 2-3 నెలల్లో విచారణ చేసి అది ఆరోపణలు నిజమని తేలితే వాళ్ళని శిక్షించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే కనుక ఒక్క 2-3 సంవత్సరాలు దాన్ని గట్టిగా అలాంటి చట్టాన్ని ఒకదాన్ని అమలు చేస్తే అవినీతి పై స్థాయిలో చాలా వరకు నిర్మూలన అవుతుంది. అలాగే కింది స్థాయిలో అవినీతిని నిర్మూలించడానికి ఉదాహరణకి రైట్ టు సర్వీసెస్ యాక్ట్ కోసం లోక్సత్తా పార్టీ చాలా గట్టిగా పనిచేసింది. దాని ద్వారా పౌర సేవలన్నీ కూడా వాటి నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో పరిష్కారం కావాలి. ఉదాహరణకి మనం ఒక కొళాయి కోసం అప్లై చేస్తాం, దానికి ఏదో 1 వారం రోజుల్లో అన్ని అర్హతలు ఉంటే కొళాయి ఇవ్వాలి. కానీ ఈ క్రింది స్థాయిలో లంచం కోసం వాళ్ళు కనీసం ఒక 6 నెలలు తిప్పుతారు. కానీ ఈ 7 రోజుల తర్వాత ఏమీ గనక అక్కడ సమస్య లేకపోతే రోజుకి 250 రూపాయల పెట్టుకున్నటువంటి వ్యక్తికి చెల్లించాలి ప్రభుత్వం అనేటువంటి నిబంధన ఒకటి వస్తే పనులు సత్వరం జరుగుతాయి. ఆ 7 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసి అది ఇస్తారు. లేకపోతే కనుక 250 రూపాయలు ప్రతిరోజు ఇతనికి చెల్లించాల్సి వస్తుంది. ఆ డబ్బు రికవరీ అక్కడ బాధ్యులు ఎవరో తేలితే వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఈ రైట్ టు సర్వీసెస్ యాక్ట్ ని అతి త్వరలో, ఆల్రెడీ అది పార్లమెంట్ ముందున్నది, వచ్చే సెషన్స్ లో ఆమోదించబడుతుందని విశ్వసిస్తున్నాం. అది వచ్చిన తర్వాత కింది స్థాయిలో అవినీతి పూర్తిగా పోతుందనేటువంటి విషయాన్ని కూడా నమ్ముతున్నాం. ఇక రెండవ పాయింట్ మా ఎజెండాలో కీలకమైంది, స్థానిక సంస్థలకి అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీటిల్లో వార్డు లెవెల్లోనే ప్రతి వార్డుకి కూడా సరాసరిన తలసరి గ్రాంట్ 1000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటిది మా డిమాండ్. దీని ద్వారా ఏంటంటే, ఉదాహరణకి ఖమ్మంలో ఉన్న 50-52 డివిజన్లలో ప్రతి డివిజన్లోనూ ఒక 7-8 వేల మంది ప్రజలు ఉంటారు. సుమారు 8 వేల మంది ప్రజలు ఉన్నటువంటి ఒక వార్డు డివిజన్లో తలసరి గ్రాంట్ 1000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 80 లక్షల రూపాయల చొప్పున ఈ వచ్చే 5 ఏళ్లలో 4 కోట్ల రూపాయల డివిజన్కి వస్తాయి. ఇవాళ ప్రతి వ్యక్తి మీద మన రాష్ట్ర ప్రభుత్వాలు 22,500 రూపాయలు ఖర్చు చేస్తాయి. దానిలో ఒక్క 1000 రూపాయలు స్థానికంగా వార్డు పరిధిలో వాళ్ళ మంచినీళ్ల కోసం, వాళ్ళ మురుగు కాలువల కోసం, వాళ్ళ రోడ్ల కోసం, వాళ్ళ వీధి దీపాల కోసం
వాళ్ళ మంచినీళ్ళ కోసం కేటాయిస్తే వాళ్ళ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. దానికోసం ఎవడి చుట్టూ కాళ్ళరిగేలాగా తిరిగే అవసరం ఉండదు. పైగా చాలా అవినీతి రహితంగా కూడా పనులు జరిగే అవకాశం ఉన్నది, స్థానికంగా జరుగుతాయి కాబట్టి. ఆ రకమైనటువంటి ఈ స్థానిక సంస్థలకి తలసరి గ్రాంట్ రూపాయలు ఇవ్వాలనేది మా రెండవ డిమాండ్. అలాగే విద్య, వైద్యం ఈ రెండిటికి కూడా పూర్తిగా ప్రజలకి ఇవి ప్రభుత్వ బాధ్యతగా అందే విధంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్య అనేది ఒక వ్యాపార రంగంగా మారిపోయింది సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే? నిజమే, ప్రభుత్వాలు బాధ్యత వదిలేసిన మూలంగా విద్య వ్యాపారంగా మారింది అని మనం అంటున్నాము. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే గనక, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే అది ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేటు రంగంలో అయినా చక్కటి విద్యని ప్రజలకు అందించవచ్చు. ఉదాహరణకి హై స్కూల్ లెవెల్లో చదువుతున్నటువంటి పిల్లలకి వాళ్ళకి 5,000 రూపాయలు వాళ్ళ విద్యా ఖర్చుల కోసం ఆ స్కూల్కి డైరెక్ట్గా లేదా పిల్లవాడికి తల్లిదండ్రులకి డైరెక్ట్గా అందే రకంగా ఏర్పాటు ఓచర్లు ఇవ్వాలి. ఒక 5,000 రూపాయల ఓచరు నేను మీకు ఇస్తే మీ పిల్లవాడి తరఫున అది మీకు ఇష్టం వచ్చినటువంటి స్కూల్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు విద్యాపరంగా సమస్యలు రావు. అట్లాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టడం, దానికి తగిన తర్ఫీదును ఉపాధ్యాయులకు ఇవ్వటం, అక్కడ టాయిలెట్లు, శానిటరీ ఫెసిలిటీస్ ఉండేట్టుగా చూడటం ద్వారా క్రింది స్థాయిలో కూడా ప్రభుత్వ రంగంలో విద్యని బలోపేతం చేయొచ్చు. అలాగే ఉన్నత విద్యలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో 3-4 వేల కోట్ల రూపాయలని చెల్లిస్తుంది. నిజానికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీల్లోనూ ఇంజనీరింగ్లోనూ ఇతర ఉన్నత విద్యల్లోనూ చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య సరాసరిగా 6-7 లక్షల కంటే ఎక్కువ మందికి లేదు. డిగ్రీకి వాళ్ళు 6,000 ఎంతో ఇస్తున్నారు, పాలిటెక్నిక్కి 12,000 13,000 ఇస్తున్నారు, ఇంజనీరింగ్కి 30,000 35,000 ఇస్తున్నారు. సరాసరిన ఒక 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఉన్నత విద్య కోసం. ఈ 8 లక్షల మందికి కూడా లేదా పాస్ అవుట్స్, కానీ వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యకి రారు. వచ్చారనుకున్నా కూడా దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు అయితే కనుక వాళ్ళందరికీ ఉన్నత విద్యకి కోరుకున్న చోట చేరేట్టుగా చేయొచ్చు. దానిలో కూడా సందేహం లేదు. ఇక వైద్యం అంటారా, ఇవాళ ఆరోగ్యశ్రీ పేరుతో చచ్చిపోబోయే ముందు కొన్ని జబ్బులకి మాత్రమే వైద్యం చేస్తున్నారు. 800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కానీ ప్రతి వ్యక్తి 8 కోట్ల మంది తెలుగు ప్రజలకి కూడా దగ్గు దగ్గర నుంచి గుండె జబ్బు దాకా అన్ని జబ్బులకి వైద్య సేవలు అందించేటువంటి దానికి అయ్యే ఖర్చు నేను అనుకోవటం 7-8 వేల కోట్ల కంటే ఎక్కువ కాదు. దానికి సరైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు కోరుకున్న హాస్పిటల్లో వాళ్ళు కోరుకున్న సేవలు పొందేటువంటి అవకాశం ప్రజలందరికీ లభిస్తుంది. దానికోసం లోక్సత్తా పార్టీ కృషి చేస్తుంది. మరొక పాయింట్ ఏంటంటే ఈ మద్యం విధానం. ఇవాళ ప్రభుత్వాలకి మద్యం పెద్ద ఆదాయ వనరుగా ఉన్నది. దాని మీద ఆధారపడే ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. అది కిలో రూపాయి బియ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఇందిరా ఇళ్ళు కావచ్చు, లేకపోతే పావలా వడ్డీ రుణాలు కావచ్చు, వీటన్నిటికీ వస్తున్నటువంటి డబ్బులు కేవలం మద్యం మీద ప్రజలకి తాగబోయించడం మీద నుంచి ప్రభుత్వం సంపాదిస్తున్నది. ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని పూర్తిగా మార్చాలి. తాగుడు అనేది వ్యక్తిగతమైన అలవాటు. అది అకేషనల్గా వాళ్ళు ఏదైనా చేసుకుంటే తప్ప ప్రతిరోజు అందుబాటులోకి ఉండకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వమే అవసరమైతే మద్యం వ్యాపారాన్ని నిర్వహించాలి, బార్ల సంఖ్యను తగ్గించాలి, ఈ బెల్ట్ షాపులు లేకుండా చెయ్యాలి, నియమితమైనటువంటి వేళల్లోనే ఉండాలి, వారానికి కొన్ని రోజులే అమ్మాలి. ఈ రకమైనటువంటి విధానాలతో కొత్త నూతన మద్యం పాలసీని రూపొందించి అమలు చేసి ప్రజల్ని ఈ తాగుడికి బానిసలు కాకుండా చూసే బాధ్యతని లోక్సత్తా పార్టీ తీసుకోదలుచుకున్నది. ఇప్పటికే అట్లా బానిసలైనటువంటి వాళ్ళని ఉచిత డీ అడిక్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్ అందించడం ద్వారా వాళ్ళని మామూలు నార్మల్ జీవితంలోకి తీసుకురావడానికి కూడా లోక్సత్తా పార్టీ ఏర్పాట్లు చేయదలుచుకున్నది. మహిళల రక్షణ పైన మీ పార్టీ ఎలాంటిది రూపొందించింది? ఎలాంటి పథకం? మహిళల రక్షణ కోసం అనేక పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ లాంటి చోట్ల మహిళల రక్షణ కోసం ఎన్ని సీసీ కెమెరాలు అవసరం అవుతాయి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అవి ఎక్కడెక్కడ పెట్టాలి అనే పూర్తి వివరాలని కూడా మేము అక్కడ ఉన్నటువంటి కమిషనర్కి
ఇవ్వడం జరిగింది. సైబరాబాద్లోను హైదరాబాద్లోను కూడా దాని మీద ఉద్యమం నిర్వహించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఒక అవేర్నెస్ ముఖ్యంగా ప్రజలకు అవసరం అవుతుంది. అట్లాగే అలాంటి క్రైమ్ జరగకుండా జాగ్రత్తలు, జరిగిన వెంటనే దానికి పనిష్మెంట్ ఉండే ఏర్పాట్లు కూడా జరగాల్సి ఉంటుంది. అలాగే మహిళలకు కూడా ధైర్యం ఇచ్చి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి లోక్సత్తా పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది. పోతే చివరగా అసంఘటిత రంగం ఉంటున్నది. రైతులు, అసంఘటిత రంగానికి కూడా మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉపాధి, ముఖ్యంగా యువత ఇవాళ ఉపాధి కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకోమంటే రాష్ట్రంలో 16 లక్షల మంది ఇంటర్మీడియట్ నుంచి ఎంటెక్ వరకు చేసినటువంటి యువత ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంది. కానీ కనీసం 2-3 లక్షల ఉద్యోగాలు కూడా ప్రభుత్వం కల్పించలేకపోయింది. అలాగే దానిలో చాలా మోసాలు చేసి ఎక్కడ ఎవరికి ఉద్యోగం వచ్చిందన్న పేరు రాసేసుకునే పద్ధతిలో ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదంతా కూడా పూర్తిగా బూటక పలిష్టం. కానీ లోక్సత్తా పార్టీ ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి కావాల్సినటువంటి విధాన రూపకల్పన చేసింది. వచ్చే 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చు అనే దానికి పథకాన్ని కూడా లోక్సత్తా పార్టీ చెప్పగలిగిన స్థితిలో ఇవాళ ఉన్నది. ఇకపోతే ఈ అసంఘటిత రంగంలో చాలా మంది, దాదాపు 1 కోటి కుటుంబాల ప్రజలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికులుగా, అంటే తాపీ మేస్త్రులు కావచ్చు, అడ్డర కూలీలు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, బండలు వేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా అసలు ఒక వెల్ఫేర్ బోర్డు ఉన్నది. అయితే ఆ బోర్డు దగ్గరికి ఈ బోర్డు అన్ని నిధులు కూడా వెళుతున్నాయి. ఏ భవనం నిర్మించాలనుకున్నా ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 1% సెస్గా మున్సిపాలిటీలకి మనం వీళ్ళ వెల్ఫేర్ బోర్డు కోసం అందించాలి. అలా పోగైన నిధులే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించటం, ఆ రంగంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలకి విద్య అందేట్టుగా ఆ బోర్డు నుంచి సహాయం అందటం, అట్లాగే వాళ్ళకి ఆరోగ్య బీమా ఆ బోర్డు నుంచి అందటం, అట్లాగే వాళ్ళకి పెన్షన్ పథకం ఆ బోర్డు నుంచి అందటం, ఇలాంటి వాటి కోసం పూర్తిగా లోక్సత్తా పార్టీ డిమాండ్ చేస్తుంది. వివిధ ఇతర రంగాల్లో ఉన్న మోటార్ వర్కర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కిందకు వచ్చేటువంటి వాళ్ళకి, ఇతర కార్మికులకి కూడా ఇలాంటి బోర్డులని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి లోక్సత్తా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక వ్యవసాయ రంగానికి వస్తే చివరగా దాంతో ముగిస్తాను. వ్యవసాయ రంగంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతించాలని గట్టిగా చెప్తున్నటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ. దాని మీద మేము సాధించినటువంటి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. బియ్యం ఎగుమతి మీద ఆంక్షలు పెట్టి అమ్ముకోవటానికి లేకుండా చేసి మన రాష్ట్రంలో రైతులకి కనీసం 700 రూపాయలు కూడా బస్తాకి దొరకనటువంటి స్థితిలో పక్క రాష్ట్రంలో 1200, 1300, 1500 కూడా వడ్లు కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళి అక్కడ అమ్ముతాం, ఎవరు ఆపుతారో చూడండి అని చెప్పి దాదాపు ఎమ్మిగనూరు నుంచి రాయచూరు వరకు, అట్లాగే బోధన్ నుంచి అక్కడ గుల్బర్గా వారం వైపుకి, నాందేడ్ వైపుకి జేపీ గారు పాదయాత్రలు చేసి బియ్యం మూటలతోటి అక్కడ అమ్మి తద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఆ ఆంక్షల్ని ఎత్తేయించడం మూలంగా ఆ గత సీజన్లోనే దాదాపు 3,500 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూరింది. అట్లాగే పత్తి ఎగుమతుల్ని కూడా ప్రోత్సహించడం అనేటువంటి విషయం. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎఫ్డిఐల ప్రవేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని నిల్వ ఉంచటం, ప్రాసెస్ చేయటం, రిటైలింగ్ చేయటం అనేటువంటి పద్ధతుల్లో రైతులకి చాలా లాభసాటి ధర వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మార్కెట్లో సెస్ రూపంలో వసూలవుతున్నటువంటి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవన్నీ కూడా రైతులకి ప్రాపర్గా ఉపయోగపడే రకంగా దానికి ఒక విధాన రూపకల్పన చేస్తున్నాం. ఈ రకంగా రైతులు లాభసాటి వ్యవసాయాన్ని పొందటానికి, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని పోగొట్టడానికి లోక్సత్తా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. అది కూడా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. ఇది లోక్సత్తా పార్టీ మేనిఫెస్టో గురించి నేను చెప్పదలుచుకున్నాను.
ఇకపోతే స్థానికంగా ఖమ్మంలో అత్యంత కీలకమైనటువంటి సమస్య ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య. ఇవాళ ఖమ్మంలో డ్రైన్లు సరిగ్గా లేవు. ఉన్న డ్రైన్లు కూడా ఓపెన్ డ్రైన్లు. ఆ డ్రైన్లు చిన్న వర్షానికి కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున దోమల పునరుత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. దాని ఫలితంగా చాలా విషజ్వరాలు, డెంగ్యూ లాంటివి వస్తున్నాయి. తక్షణం ఖమ్మం పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం కల్పించాలని, డ్రైన్లన్నింటినీ పునర్నిర్మించాలని, దానికోసం వచ్చే 5 ఏళ్లలో లోక్సత్తా పార్టీ పూర్తిగా ఖమ్మం పరిస్థితిని మార్చడానికి పోరాడుతుందని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది మా మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఇవాళ ₹2 20 లీటర్ల మంచినీళ్ళు ఇవ్వటం అనేటువంటిది కాకుండా ఈ ఖమ్మం నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి తాగటానికి శుద్ధి చేసిన మంచినీరు అందే దానికోసం లోక్సత్తా పార్టీ కట్టుబడి ఉన్నది. దానికోసం మేము పనిచేస్తామని చెప్తున్నాం. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం ముఖ్యమైన అన్ని చోట్ల కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళు, స్కూళ్ళు ఇవి మెరుగ్గా పనిచేయటానికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు, మంచినీళ్ళు ఉండేట్టు చూడటానికి లోక్సత్తా పార్టీ తను కనుక ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలకి మేము కట్టుబడి ఉంటామని, వాటిని సాధించి ఖమ్మాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. చివరిగా ఓటర్లకు ఏం చెప్పాలి మీ పార్టీ? నేను నా క్యాంపెయిన్లో 2 విషయాల్ని ఓటర్ల నుంచి ఆశిస్తున్నాను. ఒకటి, లోక్సత్తా పార్టీ మంచి పార్టీనే, జయప్రకాష్ నారాయణ గారు గొప్ప నాయకుడు, కానీ ఆ పార్టీ గెలుస్తుందంట అనే సందేహం ఓటర్కు. ఖచ్చితంగా మీరు ఓట్లేస్తే గెలిచే పార్టీ లోక్సత్తా పార్టీనే. ఇది నేను చెప్పటం కాదు. నిన్న జరిగిన మీటింగ్లో, ఆ బీసీ వర్గాల మీటింగ్లో ఇవాళ రేపు గెలవబోతున్న పార్టీ లోక్సత్తా పార్టీ అని వాళ్ళే ప్రకటించున్నారు. రెండవది, ఓటర్లను నేను అడుగుతున్నది 2 సహాయం. 1 ఓటు సాయం, 2 మాట సాయం. ఓటర్లందరినీ కూడా నాకు ఓటేయటమే కాకుండా మీరందరూ ప్రజలకి నమ్మకం కలిగేట్టుగా ఈసారి లోక్సత్తాని గెలిపిద్దాం, లోక్సత్తాకి ఓటేసిద్దాం, లోక్సత్తా గెలుస్తుంది అనేటువంటి సహాయం చేయమని, మాట సహాయం చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఖమ్మం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాల్లో వారసత్వం అవసరం అంటారు? రాజకీయాల్లో వారసత్వానికి లోక్సత్తా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. వారసత్వ రాజకీయాలను పూర్తిగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ. అంటే వారసత్వాన్ని ఎలా చూడాలి అనేటువంటి సమస్య. ఉదాహరణకి నేను లోక్సత్తా పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నా తర్వాత మా అబ్బాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావాలి అంటే వారసత్వం. కానీ మా అబ్బాయి ఏదో ఒక నియోజకవర్గంలో తన స్నేహితులతో కలిసి లోక్సత్తా పార్టీ విజయం కోసం పనిచేస్తుంటే దాన్ని వారసత్వంగా తీసుకోవాలి. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద చర్చ జరిగింది. రాజకీయ నాయకుల పిల్లలు మళ్ళీ రాజకీయాల్లోకి రావటం లేదు. వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, దూరంగా ఉంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఈ పార్టీల్లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం పోరాడటం లేదు అనేటువంటిది ఒకనాడు జరిగినటువంటి పెద్ద చర్చ కొంతకాలం క్రితం. అప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు యువతనంతా ఆకర్షించి రాజకీయ ఉద్యమాల్లోకి దింపేది. మమ్మల్ని అందరినీ దింపుతున్నారు ఉద్యమాల్లోకి, మీ పిల్లలు మాత్రం హాయిగా చదువుకుంటున్నారు అనేటువంటిది ఆ రోజున ఉన్నటువంటి విమర్శ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రోజేమో అన్ని పార్టీలన్నీ ఉన్నాయి కదా, వారసత్వ పార్టీలు, సాంప్రదాయక రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వెంటనే ఆ ప్రదేశంలో పెట్టడం. పార్టీ కోసం పనిచేసే మనుషుల్లాగా కాదు, వాళ్ళకి రాజకీయ వారసులుగా. ఉదాహరణకి డాక్టర్ల కొడుకు డాక్టర్లు అవ్వాలనుకున్నట్టు, ఇంజనీర్ల కొడుకులు ఇంజనీర్లు చదివించినట్టు ఇవాళ సినిమా స్టార్ల కొడుకులు సినిమా స్టార్లు అయ్యారు. ఇంతకుముందు ఈ ఫినామినా లేదు. అలాగే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అవుతున్నారు. రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాల్లో ఉండటం తప్పు కాదు, కానీ మంత్రి కొడుకు మళ్ళీ మంత్రి అవ్వాలనుకోవటం వెంటనే రాగానే. అట్లాగే ఎంపీ కొడుకు మళ్ళీ ఆయన చనిపోతే ఆ ఎంపీ స్థానానికి పోటీ చేయటం, లేకపోతే వాళ్ళ భార్య రావటం, లేకపోతే వాళ్ళ అమ్మాయి రావటం. ఇది వారసత్వ రాజకీయం తప్ప
రాజకీయ నాయకుడు కొడుకులు రాజకీయాల్లో ఉండకూడదని కానీ రాజకీయ పార్టీల్లో పనిచేయకూడదని కానీ మనం ఆంక్షలు పెట్టాలి. వారసత్వంగా పదవుల్ని పొందటం అనేటువంటి దానికి మాత్రమే లోక్సత్తా పార్టీ వ్యతిరేకం తప్ప రాజకీయాల్లో పనిచేయటానికి రాజకీయంగా వస్తే దానికి లోక్సత్తా పార్టీ ఇప్పుడు వ్యతిరేకం కాదు. ప్రస్తుతం సమాజంలో యువత అనేక విధాలుగా పెడతారు, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే యువత ఎప్పుడూ కూడా మంచి వైపు ఎలా ఆకర్షితం అవుతుందో చెడు వైపు కూడా ఆకర్షితం అవుతుంది. ఏదైనా ఒక ప్రభావకరమైనటువంటి విషయం యువత ముందుకు వస్తే వెంటనే దానిలోకి యువత వెళ్ళిపోతుంది, అది మంచి అయినా అది చెడైనా. ఉదాహరణకి రాజకీయాల్లో యువత ఇవాళ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 2009లో లోక్సత్తా పార్టీ తరఫున పెద్ద ఎత్తున యువత ఆలోచించింది, పనిచేసింది. మొన్న జరిగినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచినటువంటి దాంట్లో కూడా యువత వహించినటువంటి పాత్ర చాలా ఉంది. ఇవాళ కొంత నరేంద్ర మోడీకి కానీ లేదా లోక్సత్తా పార్టీకి ఆంధ్రాలో కానీ యువతే వెన్నుదన్నులుగా ఉన్నాయి. అలాగే యువత రాజకీయాల్లోకి రావటమే కాదు, యువత భవిష్యత్తు కోసం వాళ్ళు బాగా ఆలోచిస్తున్నది, కెరియర్ని నిర్మించుకోవటంలో చాలా తాపత్రయపడుతుంది. అట్లాగే యువత చెడిపోతున్న యువత కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అవకాశాలు లేక, విద్యావకాశాలు లేక, ముఖ్యంగా చదువుకున్నా కూడా చదువు ద్వారా నైపుణ్యం రాక, బీటెక్ చేసినటువంటి విద్యార్థికి కూడా నైపుణ్యం లేకపోవటం మూలంగా ఏ పని చేయలేని పరిస్థితి, కేవలం వైట్ కాలర్ జాబ్లే కావాలనుకోవటం ద్వారా అవి దొరకనటువంటి పరిస్థితి. వీటి మూలంగా యువత నిరాశ నిస్పృహలకు గురవుతున్నది. అట్లాంటి యువతకి ఇవాళ మన ప్రభుత్వం యొక్క మద్యం విధానం కానివ్వండి, అలాగే మనకు అందుబాటులో వచ్చినటువంటి టెక్నాలజీ, వాటి ఇంటర్నెట్ కానివ్వండి, సెల్ ఫోన్లు కానీ వాళ్ళు పెడమార్గాలు పట్టడానికి చాలా దోహదపడుతుంది. వీటి విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని యువతకి నైపుణ్యాలు కల్పించటం, అలాగే వాళ్ళకి ఉత్పాదక రంగాల్లో, పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు కల్పించటం చేస్తే, ఉదాహరణకు చైనాలో ప్రతి సంవత్సరం ఉత్పాదక రంగంలో 1 కోటి ఉద్యోగాలను వాళ్ళు సృష్టిస్తే గత 20 ఏళ్లుగా 20 కోట్ల ఉద్యోగాలను వాళ్ళు సృష్టించగలిగారు. మన దేశం మొత్తం మీద ఉత్పాదక రంగంలో మనం 20 లక్షల ఉద్యోగాలు కూడా సాధించలేకపోయాం. కాబట్టి యువతకి ఆ రకమైన ఆల్టర్నేటివ్ లేకపోవడంతో ఈ చెడు విషయాల వైపు కూడా యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవటం, ఆ ఊబిలో కూరుకుపోవటం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని యువతని వాళ్ళ భవిష్యత్తుని బాగా నిర్మించుకునే వైపుకి ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది వాళ్ళ దేశానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి పద్ధతులు అవలంబించాలంటారు? ముఖ్యంగా ఈ వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలు, సమిష్టి కుటుంబాలు పోయి వ్యక్తి కుటుంబాలు, అట్లాగే ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఉన్నటువంటి చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత పిల్లలకి చాలా స్వేచ్ఛలు దొరికింది. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా పిల్లలకి లొంగి ఉండవలసి వస్తున్నది. దాదాపు వాళ్ళ స్కూలింగ్ ఏజ్లోనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇస్తున్నటువంటి, వాళ్ళు చేస్తున్నటువంటి గారాబం కానివ్వండి, లేదా వాళ్ళకి ఇస్తున్నటువంటి విషయాలు కానివ్వండి, అందిస్తున్నటువంటి జ్ఞానం కానివ్వండి, వాళ్ళ మీద పే చేస్తున్నటువంటి అటెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయింది. చిన్న కుటుంబమే, ఒక్కడే కొడుకుంటాడు, కానీ వాడిని పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉండదు. బిజీ లైఫ్ అయిపోయింది. దాని మూలంగా ఏంటంటే వీళ్ళు అలాగే కుంచుకుపోతున్నటువంటి పట్టణ వాతావరణంలో పిల్లల బాల్యానికి అవకాశం లేకపోవటం, దాని మూలంగా వాళ్ళ టీవీలకి, సెల్ ఫోన్లకి మాత్రమే, ఇంటర్నెట్కి మాత్రమే అతుక్కుపోవటం మూలంగా జరుగుతున్నటువంటి నష్టం. ఆ తర్వాత ఇక సాధారణంగా టీనేజ్ దాటి 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు సార్వజనీన ఓటర్కి వచ్చే వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కంట్రోల్ పిల్లల మీద తగ్గిపోతున్నది పూర్తిగా. వాళ్ళు పూర్తిగా బయటి ప్రపంచంలో బతుకుతున్నారు. వాడు తిరుగుతున్నటువంటి ప్రపంచం కాస్త మంచిది, సంస్కారవంతమైన సమాజం కనుకైతే వాడు మంచివాడు అవుతున్నాడు. వాడికి చెడు స్నేహాలు, చాలా విలువలు లేని సమాజం వాడి చుట్టూ ఏర్పడితే వాడు పక్కన అయిపోతున్నాడు. దీన్ని గమనించి సరిచేయగలిగినటువంటి శక్తి తల్లిదండ్రులకి రోజున లేకుండా పోతున్నది ఈ ఒత్తిడి వాతావరణంలో, బిజీ లైఫ్లో. కాబట్టి తల్లిదండ్రులుగా స్కూలింగ్లో మేము చాలా ఖచ్చితంగా మా పేరెంట్స్ అందరికీ ఎప్పుడూ చెప్పే విషయం ఏంటంటే,
మీరు ఎంత సంపాదించారు, ఎంత ఇది చేశారు అనే దానికంటే మీ పిల్లవాడికి ఎంత టైం ఇచ్చారు మీ పని తర్వాత, వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1-2 గంటలైనా వాడితో గడపండి అనే విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే కాలేజీలో చదువుతున్నటువంటి యువతకి వాళ్ళకి సరైనటువంటి మార్గాలకు వెళ్ళేటువంటి సూచనలు కూడా తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. పేరెంటల్ గైడెన్స్ అనేది వాళ్ళు చాలా అవసరం. దానిలో తల్లిదండ్రులు చేయవలసిన కృషి చాలా ఉంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకి కూడా బిడ్డల పెంపకం మీద ఎవడు శిక్షణ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏ రకమైనటువంటి తర్ఫీదు లేకుండానే తల్లిదండ్రులు అయిపోతున్నారు. సో ఇక పెంచటంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవ జ్ఞానం మూలంగానే పిల్లలకి వాళ్ళు ఇచ్చేటువంటి సంస్కారం కానీ ఏదైనా అబ్బుతున్నది. కాబట్టి ఆ రకంగా తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన శిక్షణ, పెళ్ళైన వాళ్ళందరికీ మొదటి సంవత్సరంలోనే పేరెంటల్ కేర్ గురించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలు పాల్గొని మాకు ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.